బ్యాక్ టు అప్డేట్స్. యూరియా ఉత్పత్తి చేసే నాగార్జున ఎరువుల కర్మాగారాన్ని పోగుతో విద్యుత్ ఉత్పత్తి చేసే ఏపీ గ్రీన్ కో టెక్ ఓవర్ చేసుకోవడంతో కాకినాడ పరిసర ప్రాంతాలు కాలుష్యపు కోరలో చిక్కుకోనున్నాయనే ఆందోళన అందరిలో నెలకొంది. 650 ఎకరాల్లో విస్తరించిన గ్రీన్ బెల్ట్ లో థర్మల్ పవర్ ప్లాంట్ ఏర్పాటు చేస్తారని వార్తలు వస్తున్న నేపథ్యంలో కాలుష్య ఉద్గారాలతో ప్రజల కంటి చూపు మందగించే ప్రమాదం ఉందని పలువురు నిపుణులు వివరిస్తున్నారు. కాకినాడ పేరు గుర్తురాగానే అందరికీ గుర్తొచ్చేది ఫెర్టిలైజర్ సిటీ అని చెప్పేసి మనం అందరం అనుకుంటూ ఉంటాం, మురిసిపోతూ ఉంటాం. రైతులకి అత్యవసరమైన డిఏపి కానీ యూరియా కానీ మన కాకినాడ నుంచి వెళ్తున్నాయని సగర్వంగా చెప్పుకునే పరిస్థితి నుంచి ఈరోజు భయపడే పరిస్థితికి కాకినాడ వాసులు చేరుకోవడం చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే ఒక పక్కన కోరమండల్ డిఏపి ప్రొడ్యూస్ చేస్తుండగా మరో పక్క నాగార్జున ఫెర్టిలైజర్స్ వచ్చి యూరియా ఉత్పత్తి రంగంలో ఉంది. ఈరోజు ఎన్ఎఫ్సి కంపెనీ ఏపీ గ్రీన్ కో కంపెనీ టేకప్ చేయడం జరిగింది. త్వరలోనే వాళ్ళ యాజమాన్యంలో ఎన్ఎఫ్సీలు నడవడం యాజమాన్యం పనిచేయడం జరుగుతుంది. ఇటువంటి పరిస్థితుల్లో ఒక వార్త బయటికి పొక్కడం జరిగింది. ఏంటంటే ఏపీ గ్రీన్ కో వాళ్ళు త్వరలో అక్కడ ఒక థర్మల్ పవర్ ప్లాంట్ని ఇన్స్టాల్ చేయబోతున్నారు, కన్స్ట్రక్షన్ త్వరలోనే స్టార్ట్ చేయబోతారని చెప్పేసి ఒక విషయం వినికి బయటకు రావడంతో కాకినాడ బస్సులు ఉలిక్కిపోయే పరిస్థితి వచ్చింది. ఈరోజు కాకినాడ రైతుల ప్రయోజనాల కోసం 1985లో అట్టహాసంగా కాకినాడలో ప్రారంభించిన నాగార్జున ఎరువుల కర్మాగారం NFCL ఇంటి దొంగల నిర్వాకంతో గ్రీన్ బెల్ట్ గా విస్తరింపచేసిన వందలాది ఎకరాలను అమ్ముకుంటుంది. ఇంటికో ఉద్యోగం అంటూ నమ్మించిన నాగార్జున కంపెనీకి తమ జీవనాధారమైన భూములను కూడా కట్టబెట్టిన స్థానిక ప్రజల నమ్మకాన్ని వమ్ము చేస్తూ ఆశించిన ప్రగతి సాధించలేక సంస్థను నడపలేక నష్టాల బారిన పడి పలుమార్లు మూతపడింది. అయితే గాలి, నీరు, సహజ వాయువులతో యూరియాను ఉత్పత్తి చేసే ప్లాంట్ను స్థాపించిన NFCL అనుకోని రీతిలో ప్రగతి సాధించలేకపోయినా రెండో ప్లాంట్ విస్తరణతో బాగానే గుర్తింపు పొందింది. ఉన్నతాధికారులుగా ఇందులో చేరిన వారందరూ స్వలాభం చేతివాటం చూపించడంతో NFCL నష్టాల బారిన పడింది. కాకినాడ సుందర నగరం కాలుష్యం కొరలో చిక్కుకున్న ప్రస్తుతం ఈ బూడితోటి కప్పుకొని ఉంది సాగర్ తీరం. ఎందుకంటే త్వరలోనే కాకినాడ సుందరంగా ఉండే కాకినాడ ఈ సాగర్ తీర పరిసర ప్రాంతాలు కాలుష్యపు కొరలో చిక్కునేందుకు పెద్దగా సమయం లేదని చెప్పుకోవాలి. ఎందుకంటే దీనికి వివరాలు చాలా మటుకు ఈ థర్మల్ పవర్ ప్లాంట్ కాకినాడలో ఏర్పాటు అవుతుంది అన్న పుకార్లు షికార్లు చేస్తుండడంతో కాకినాడ ప్రజలు ఉలిక్కి పడుతున్న సంఘటన ఇది. దీని పూర్వపరాలు పరిశీలిస్తే మాత్రం కాకినాడలో ఈ యూరియా ఉత్పత్తి కోసం ఒక ప్లాంట్ పెట్టాలని 40 సంవత్సరాల క్రితం నిర్ణయం జరిగింది. రైతుకు వెన్నుదన్నుగా నిలబడాలని, రైతే రాజుగా ఉండాలని, భూములు సస్యశ్యామలంగా ఉండాలని చెప్పేసి యూరియా ఉత్పత్తి చేయడం కోసం కాకినాడని ఎంచుకున్నారు కేవీకే రాజు గారు. ప్రస్తుతం ఈయన దివంగతులు అయ్యారు. ఈ కేవీకే రాజు గారు ఒక 800 కోట్ల పెట్టుబడితో 1000 ఎకరాల భూమి అవసరం అయ్యి సహజ వాయువు, నీరు, మళ్ళీ గాలి ఈ మూడిటితో కలిసి గాలిలో ఉండే నత్రజనిని స్ఫటిక రూపంలో మార్చి యూరియా చేయడం ద్వారా ఈ రైతులకు ఎంతో ప్రయోజనం కలుగుతుందనే ఉద్దేశంతో కాకినాడలో నాగార్జున ఎరువుల కర్మాగారం NFCL ఏర్పాటు చేశారు. అయితే ఈ సదుద్దేశానికి చాలామంది ఆకర్షితులయ్యి ఈ షేర్ హోల్డర్ రూపంలోనే 600 కోట్ల రూపాయలు జమ అయ్యాయి. అలాగే ఇంటికి ఒక ఉద్యోగం అంటే ప్రతి ఒక్కరు కూడా భూములు విరాళంగా ఇచ్చారు. అంటే ఉత్తినే కాదు కానీ అందరూ ఆకర్షితులయ్యి ఇచ్చారు. ఇంతవరకు చాలా అద్భుతంగానే సాగిందని చెప్పుకోవాలి. అయితే కేవీకే రాజు గారు చేసిన ఇంకో అద్భుతమైన పని ఏంటంటే సైనికాధికారి చేసిన ఫీల్డ్ మార్షల్ మానిక్ షా దీనికి చైర్మన్గా నియమించుకోవడంతో తొలిసారిగా ప్రపంచ బ్యాంకు అంటే 40 ఏళ్ళ క్రితమే ప్రపంచ బ్యాంకు తొలిసారిగా రసాయనిక ఎరువు కర్మాగారానికి రుణం కూడా ఇచ్చింది. ఇంత ట్రాక్ రికార్డు కలిగిన నాగార్జున ఎరువుల కర్మాగారం తరాలు మారే కొద్దీ అంటే రెండో తరం వచ్చేసరికి నష్టాలు బాట పట్టింది. మూడో తరం వచ్చేసరికి ఈ ప్లాంట్ని ఏకంగాను ఈ ఎరువుల కర్మాగారానికి విక్రయించకుండా నిజంగా యూరియా ప్లాంట్కి విక్రయించాలనుకుంటే ఇఫ్కో లాంటి సంస్థకి విక్రయించవచ్చు. అలా కాకుండా థర్మల్ పవర్ ప్లాంట్ కోసం అంటే పవర్ ప్లాంట్ కోసం విక్రయిస్తున్నారు అని తెలుస్తుంది. ఏపీ గ్రీన్ కో దీన్ని హస్తగతం చేసుకొని ఉంది. ఇప్పటికే పనులు చకచకా జరుగుతున్నాయి. ఏపీ గ్రీన్ కో మాత్రం ఇక్కడ పవర్ ప్లాంట్ పెడితే గ్యాస్ ఆధారితం అని పేర్కొంటారే కానీ వాస్తవంగా జరిగేది మాత్రం ఖచ్చితంగా థర్మల్తోనే. ఎందుకంటే ఇక్కడ సహజ వనరులు ఉన్నా సరే థర్మల్తో మాత్రమే విద్యుత్ ప్లాంట్లు ఇక్కడ రన్ అవుతున్నాయి. ఈ థర్మల్ పవర్ ప్లాంట్ ఏర్పాటైతే కనుక విపరీతంగా కాలుష్య కొరలు కాకినాడ మీద విరిచిపడే ప్రమాదం అయితే చాలా ఉంది.
అలాగే ఎన్ఎఫ్సిఎల్ నష్టపోవడానికి అనేక కారణాలు ఉన్నాయి. ఎందుకు ఇలాగ ఎన్ఎఫ్సిఎల్ ఒక్కసారిగా ఒక వెలిగి ఇంటి దొంగలతోనే, అంటే ఇందులో పనిచేసే వాళ్ళతోనే ఈ యూరియా సంస్థ ఎన్ఎఫ్సిఎల్ ఎంత దారుణ స్థితికి చేరుకుందో తెలుసుకునే ప్రయత్నం చేస్తే మాత్రం నిజంగా ఆశ్చర్యం కలిగించి మానదు. రైతులకు వెన్నుదన్నుగా ఉండే యూరియా, ప్రస్తుతం అయితే యూరియా అయితే రైతులకు ఎంత అవసరం, దాన్ని వదిలేసి పవర్ ప్లాంట్ వైపు అడుగులేస్తుందంటే యాజమాన్యం దీని గురించి చాలా చింతించదగ్గ విషయంగానే చెప్పుకోవాలి. ఇక 800 కోట్ల రూపాయల 1000 ఎకరాలతో కేవీకే రాజు స్థాపించిన నాగార్జున ఎరువుల కర్మాగారంకు ఫీల్డ్ మార్షల్ మానెక్ షాను చైర్మన్ గా నియమించుకుని ప్రపంచ చరిత్రలో ఒక రసాయన ఎరువుల కర్మాగారానికి ప్రపంచ బ్యాంకు నుండి రుణం పొందిన సంస్థగా ఎన్ఎఫ్సిఎల్ నిలిచింది. మూలధనంలో 600 కోట్ల రూపాయల షేర్ మార్కెట్ ద్వారా సేకరించారు. ఒక కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి యూరియా సబ్సిడీగా భారీగానే నిధులు సమకూరిన సంస్థ విధానాలు సరిగ్గా లేకపోవడం, అధికారుల నిర్వాకంతో ప్రస్తుత భూములను అమ్ముకునే దిశగా ఎన్ఎఫ్సిఎల్ అడుగులు వేస్తోంది. ఎన్ఎఫ్సిఎల్ కు చెందిన 1000 ఎకరాలలో 500 ఎకరాలతో పాటు 450 ఎకరాల ప్లాంట్ ను ఏపీ గ్రీన్ కో సంస్థకు విక్రయిస్తుంది. యూరియా ఉత్పత్తి లాభదాయకంగా లేదని, విపరీతమైన నష్టాల సంస్థను అప్పుల నుంచి గట్టెక్కించడానికి ఈ విధానం అవలంబిస్తున్నట్లుగా సంస్థ పేర్కొంటుంది. భూములు కొనుగోలు చేస్తున్న సంస్థ కూడా తెలివైన రీతిలోనే వ్యవహరిస్తూ రిజిస్ట్రేషన్ విధానంలో కొత్త పోకడలకు పోతోంది. కాకినాడ ఎన్ఎఫ్సిఎల్ పరిశ్రమ ఈ రోజున చాలా నష్టాల్లోని, చాలా ఇబ్బందుల్లోని నడుస్తున్న సంగతి అందరికీ తెలిసిన విషయమే. కానీ ఈరోజు ఎన్ఎఫ్సిఎల్ పరిశ్రమకి సంబంధించి ఎన్ఎఫ్సిఎల్ యాజమాన్యం ఎక్కడా కూడా అసలు ఏం జరుగుతుంది అనే ప్రస్తావన ఎక్కడ కూడా బయటకు రాకుండా గోప్యంగా కొన్ని ఒప్పందాలు చేసుకున్నట్టుగా చాలా ప్రచారాలు జరుగుతూ ఉన్నాయి. మేము దీన్ని కార్మిక సంఘంగా కూడా మేము డిమాండ్ చేస్తున్నాం ఎన్ఎఫ్సిఎల్ని. ఎందుకంటే ఎన్ఎఫ్సిఎల్ యాజమాన్యం గతంలో మాకు చెప్పింది ఏంటంటే 2014లో గెయిల్ పైప్ లైన్ యాక్సిడెంట్ అయిన తర్వాత నుంచి కూడా గెయిల్ యాజమాన్యం ఈ యొక్క ఎన్ఎఫ్సిఎల్ పరిశ్రమకి ఆ గ్యాస్ సప్లైలో కొన్ని అనేకమైనటువంటి ఇబ్బందులు, ఆ పేమెంట్స్ అన్నీ కూడా ఇబ్బందులు రావడంతో నష్టాలు చవిచూస్తుంది. ఫుల్ ఫ్లెజ్గా 2 ప్లాంట్లు కూడా రన్ చేయలేకపోతున్నాం అని చెప్పేసి చెప్పడం జరిగింది. అయితే ఆ ఇన్సూరెన్స్ ఏదైతే క్లెయిమ్ కూడా రాలేదు కాబట్టి వీళ్ళు ఇన్వెస్టర్స్ని అట్రాక్ట్ చేయడానికి కొన్ని ఒప్పందాలు చేసుకుంటూ వస్తూ ఉన్నారు. అలాగే ఏదైతే బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత యూరియా మీద సబ్సిడీ తగ్గించడం, రైతు వేలుముద్రేసి తీసుకుంటే తప్ప ఆ యొక్క యూరియాకి సబ్సిడీ రిలీజ్ అవ్వడం లేదని కూడా కొన్నిసార్లు చెప్తా ఉన్నారు. కాబట్టి ఏదైతే క్యాపిటల్ ఈ ఎన్ఎఫ్సిఎల్ పరిశ్రమని, యూరియా పరిశ్రమని ఫుల్ ఫ్లెజ్గా రన్ చేయడానికి క్యాపిటల్ వాళ్ళకి అనేకమైనటువంటి ఇబ్బందులు ఎదురవుతా ఉన్నాయని చెప్పేసి కూడా యాజమాన్యం చెప్పారు. యూరియా ఉత్పత్తి చేసిన తర్వాత మిగిలిన నీటిని శుద్ధి చేసి భూగర్భంలో పంపాల్సి ఉండగా రక్షణ చర్యలు చేపట్టకపోవడం కూడా ఆందోళన కలిగిస్తున్న విషయంగానే పలువురు పేర్కొంటున్నారు. కేవలం కొందరి స్వార్థంతో సంస్థ మనుగడ కోల్పోయిందనే అభిప్రాయం పలువురు నుంచి వ్యక్తమవుతోంది. అయితే ప్రజల విశ్వాసాన్ని, నమ్మకాన్ని పాతరవేసే విధంగా ఎన్ఎఫ్సిఎల్ యాజమాన్యం వ్యవహరిస్తోందని ప్రజా సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. సాధారణంగా గాలిలో నత్రజని 76% ఉంటుంది. దీన్ని రైతులకు వినియోగంలో తీసుకొచ్చేందుకు స్ఫటిక రూపంలో మార్చి 46% వరకు యూరియాగా మారుస్తారు. యూరియా మార్చే పద్ధతి కూడా ఈ ఫర్నేస్లు, ఇలా చిమ్నీలు రకరకంగా ఈ ప్రక్రియ జరుగుతుంది. ముడి సరుకులైన ప్రధానంగా సహజ వాయువు, నీరు, గ్యాస్, ఈ 3 ఆధారంగా కొన్ని క్యాటలిస్ట్ కలిపి గాలిని బాగా ఎత్తులో మండించడం ద్వారా వెంటనే దాన్ని కొన్ని కెమికల్స్ కలిపి చల్లబరచడం ద్వారా స్ఫటిక రూపంలో ఇది యూరియా బ్యాగ్ కిందకు వస్తుంది. దీన్ని బ్యాగ్ రూపేణ మార్కెటింగ్ చేస్తుంటారు. సాధారణంగా ఈ యూరియా ప్రస్తుతం అయితే కనుక ఈ పరిణామాల క్రమంలో నానో యూరియాగా కొత్త పరిశ్రమలు ఏర్పాటవుతున్నాయి. ఇఫ్కో ఉత్పత్తి చేసేది ప్రస్తుతం అయితే నానో యూరియాగా చేస్తుంది. నానో యూరియాలో చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ప్రస్తుతం అయితే ఎన్ఎఫ్సిఎల్ తయారు చేసేది మాత్రం స్ఫటిక రూపంలో ఉండే యూరియా. అయితే ఈ 1940 ఏళ్ల క్రితం ఏర్పాటైన ఎన్ఎఫ్సిఎల్ ఉత్పత్తి సామర్థ్యం రోజుకి 1500 టన్నులు.
అయితే ఉద్యోగస్తులు దీనిపైన ఎన్ఎఫ్సిఎల్ మీద అపార నమ్మకంతో 2200 టన్నులు కూడా ఉత్పత్తి చేసి ఎన్ఎఫ్సిఎల్కి ఒక రికార్డు సృష్టించారు. అయితే యాజమాన్యం వీరికి కేవలం ఉద్యోగస్తుల సంతృప్తి మేరకు కొద్ది కాలం నడిపినప్పటికీ తర్వాత జరిగిన పరిణామాలు పరికిస్తే మాత్రం ఎంత దారుణంగా ఉన్నాయో మనకు అర్థమవుతాయి. ఎందుకంటే ఎన్ఎఫ్సిఎల్లో ఇంటి దొంగలు చాలా మటుకు తమ చేతివాటం చూపించారని చెప్పుకోవాలి. వాస్తవంగా అయితే కనుక ప్రభుత్వం టన్నుకి గతంలో 4000 రూపాయలు సబ్సిడీ ఇచ్చేది. ఇప్పుడు 40 ఈ ఉత్పత్తి ప్రారంభమైన కొత్తలో ఆ టైంలో యాజమాన్యం చేసింది ఏంటంటే యూరియా సరిపోక విదేశాల నుండి దీన్ని దిగుమతి చేసుకొని దాన్ని పూల్ యూరియా అంటారు. ఈ యూరియాను కూడా సబ్సిడీ 444 కోట్లు ఎన్ఎస్సిఎల్ సబ్సిడీ పొందింది. ఈ విషయం ఆలస్యంగా తెలుసుకున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విచారణ చేపట్టగా కింద మీద మొత్తానికి మేనేజ్ చేసుకొని వాయిదాల పద్ధతిలో ఈ చెల్లించే విధంగా ఏర్పాటు చేసుకున్నారు. అంటే ప్రభుత్వానికి అయితే వెనకాల డబ్బులు వచ్చినాయి, కానీ ఈ 444 కోట్లు కూడా కేవలం ఎన్ఎఫ్సిఎల్ను చెల్లించుకోవాల్సి వచ్చిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇలాగ మొదటిసారి జరిగిన తప్పిదం ఎలాగుంటే రెండోసారి తమిళనాడు కడలూరులో రిఫైనరీ ఏర్పాటు చేయడం కోసం పాత మిషనరీ కొనుగోలు చేసి ఇది కేవలం పోర్టులోనే వదిలేయడం ద్వారా అది కూడా అపారమైన నష్టాన్ని కూడగట్టుకున్నారు. దీనికోసం అక్షరాల 450 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. అలాగే నెల్లూరు గాయత్రి షుగర్స్ ఇందులో స్క్రాప్గా అమ్మకానికి ఉంటే 50 కోట్ల రూపాయలు దీన్ని విలువగట్టారు. అయితే ఈ యాజమాన్యాలను కొంతమంది లొసుగులు దాన్ని 100 కోట్ల రూపాయలు కొనుగోలు చేశారు. సాధారణంగా 50 కోట్ల రూపాయలకి ఈ ఐరన్ స్క్రాప్గా కొనుగోలు చేయాల్సిన ఈ రిఫైనరీ వస్తువుల్ని 100 కోట్ల రూపాయలు కొనుగోలు చేసి ఆ తర్వాత సాధ్యం కాదన్న రీతిలో 52 కోట్లకు విక్రయించేశారు. అంటే ఇలాగ ఇంటి దొంగలు వరుసగా ఒకదాని తర్వాత ఒకటి అధికారులు రావడం, ఈ విధంగా అమ్మకాలు ఇలాగ లోపంగా ఏదోటి చేసుకుంటూ ఎన్ఎఫ్సిఎల్ నాశనానికి ఈ లోపాలకు కారకులు అవుతూనే ఉన్నారు. ఈ ప్రభుత్వం ఇచ్చే ప్రోత్సాహాలతోటి ఏపీ గ్రీన్కో చాలా పెద్దలది, ప్రభుత్వంలో ఉన్న పెద్దలు దీంట్లో అండదండలు అందిస్తుంటారు. వీరి సహకారంతో ఏపీ గ్రీన్కో ఏ విధమైన పవర్ ప్లాంట్ అంటే థర్మల్ పవర్ ప్లాంట్, గ్యాస్ పవర్ ప్లాంట్ ఏర్పాటు చేస్తుందో త్వరలోనే తేలనుంది. వీడియో జర్నలిస్ట్ చిన్నీతో నదీం ఖాన్ దురానీ, కాకినాడ.